కూడా మనం చూసాము. ఇప్పుడు ఇదే కాలేజ్కి సంబంధించి ఇక్కడ అమ్మాయి గత అర్ధరాత్రి చనిపోవడం జరిగింది. అసలు ఏం జరిగింది, ఆత్మహత్య కారణం ఏంటో తెలుసుకుందాం. అసలు ఏమైందమ్మా? ఏం చదువుతుంది మీ అమ్మాయి? మీ బిడ్డ అక్కడ ఎంజిఎం దగ్గర ఉంది, మీరు రాకపోతే వాళ్ళు ఏం జరిగింది? ఇంతసేపు మేము అక్కడే వెయిట్ చేసాం, మీరు వస్తారని. అసలు ఏమైంది? లాస్ట్ టైం ఎప్పుడు మాట్లాడింది? అంటే ఫీజు ఎక్కువ అయిందనా, లేకపోతే కారణం ఏంటి అసలు? ఫీజు ఎక్కువ లేదు, ఏం లేదు. కాలేజ్ స్టార్ట్ అయిన నెల రోజులు ఉన్నది. హోమ్సిక్ హాలిడేస్ ఇచ్చిళ్ళు 10 days ఇచ్చిళ్ళు. 10 రోజులు ఇంటికి అన్నది. 10 రోజులు ఇంటికి అన్నాక మొన్న బుధవారం పంపించిన, 24వ తారీఖు పంపించిన. నిన్న 8 రోజులు. ఫస్ట్ ఇయరే కదా తను, ఈ సంవత్సరమే జాయిన్ అయింది. మరి ఎందుకు, అసలు ఏం జరిగింది? ఇది కూడా ఈ ఇయర్ కొత్తది. అసలు ఈ కాలేజ్ ఇక్కడ ఉంది, ఈ అమ్మాయిని ఇక్కడ జాయిన్ చేయాలని చెప్పింది ఎవరు మీకు అసలు? రావు సార్ గాడు. అయితే వీళ్ళకు ఇప్పుడు స్కూళ్ళకి వచ్చి రాసుకపోతాళ్ళు. అంతకుముందు తిరిగేది వీళ్ళు. అంతకుముందు గతంలో కాలేజీ 10th అయిపోయిన పిల్లలు ఎక్కడ ఉన్నారని వచ్చి తీసుకొని వెళ్ళి కాలేజ్ లో జాయిన్ చేసేటోళ్ళు లెక్చరర్స్ గానీ సంస్థలు ఉండే. కానీ ఈ సంస్థ ఉందని ఎట్లా తెలిసింది మీకు? సంస్థ ఉన్నదంటే స్కూళ్ళకు ఒక 10 మంది, ఇక 10th ఎంతమంది ఉన్నారని ప్రిన్సిపాల్ సార్కు వీళ్ళని కూడా కలిసిపోయేదట. బ్రాండ్ వాళ్ళు, నారాయణ, అన్ని కాలేజీ వాళ్ళు. ఇక 10th క్లాస్ పిల్లలు ఎక్కడెక్కడ ఏ కాలేజీ ఏ స్కూల్ ఉన్నదని ఇక మనకి ఇంటికి వచ్చి ఫోన్లు కాంటాక్ట్. వాళ్ళకు స్కూల్లో మా ఫోన్ నెంబర్ ఉంటుంది కదా, 10th అయిపోయింది కదా మీ పాప అని ఫోన్ చేసేటోళ్ళు. లేదు మేడం మేము ఇంకేమనుకోలేదని ఎవరో ఒకరు ఫోన్ చేస్తూనే ఉంటారు ఇక కాలేజీ వాళ్ళు. అదే వీళ్ళ సోషల్ సార్ ఎవరు కాకపోతే వీళ్ళ స్కూల్ వాళ్ళు ఏంటంటే వైబ్రాండ్ అకాడమీ, వీళ్ళు ఎస్ఎస్ కార్యకర్తలు కదా, బాగుంటది. అంత సేవా కార్యకర్తలే కదా, మంచిగా చూసుకుంటారు పిల్లల్ని బాగా నమ్మినాం మేము. అదొకటి నమ్మినాం. పిల్లలో సేవా దృక్పథం ఉంటది, నా బిడ్డ ఇక్కడ అయితే సేఫ్ ఉంటది అనుకున్నావు. సేఫ్ ఉంటది, ఏం కాదు అని బాగా నమ్మినాం. నా లెక్కనే అందరు నమ్మిళ్ళు. ఇలా జాయిన్ చేసే వాళ్ళు అందరు అట్నే నమ్మిళ్ళు. అందరు నమ్మిళ్ళు. స్నేహితులు ఏం చెప్తున్నారు, అసలు కారణం ఏమనుకుంటున్నారు? ఇంతవరకు ఏ స్నేహితులతో మాట్లాడలే. మొగోళ్ళు అయితే రూమ్ కాడి వేళ్ళాట, వాళ్ళని అడిగితే తెలుస్తుంది. నాకేం చెప్తలేరు. నేను చివరికి ఎప్పుడు మాట్లాడింది పాప మీతో? సండే మాట్లాడింది. సండే ఫోన్ చేసిరే అందరు, ఎవరైనా చేసిరే. ఆదివారం ప్లస్ బాగా వాళ్ళకు రూమ్ లో వండుకునే మేడం ఉన్నది. వాళ్ళ రూమ్ లో వండుకునే వార్డెన్ మేడం మమ్మీ ఫ్రెండ్స్ లెక్క మా లెక్కనే ఉంటది. ఎప్పుడన్నా ఫోన్ కావాలంటే ఇస్తుందని అట్లా కూడా 2 సార్లు చేసింది. సండే కాకుండా అది వరకు ఎప్పుడన్నా చేయాలనుకుంటే చేసేది. చదువు ఎట్లా చదివేదమ్మా? బాగా చదివేది అమ్మాయి? చదివేది బాగా, డల్ కూడా ఏం కాదు. 10th లో ఎన్ని మార్క్స్ వచ్చినాయి? 8.7. నాకు ఇప్పుడు ఎవరు మాట్లాడి పైకి పోయి అనేది వాళ్ళు ఒకసారి ఇక్కడికి వచ్చి చెప్పాలి. నాకు కూడా అమ్మాయి దగ్గరికి ఎవరు వెళ్ళారు, అక్కడ రూమ్ కాడికి ఎవరు వెళ్ళారు, వాళ్ళు వచ్చి మీకు చెప్పాలి. అంటే స్టూడెంట్స్ బయట వాళ్ళు వెళ్ళారా? వాళ్ళని అడగడానికి మా వాళ్ళే మొగోళ్ళు వేళ్ళు పైకి వేళ్ళు. మీకేం చెప్తలేరు? ఏం చెప్పలే. పోయి అడిగితే ఇట్లా అన్నామని అంటారు, చంపిల్లని చంపేసిల్లు అంటారు. చంపేశారు అంటున్నారా? ఏ విషయం ఆమె సూసైడ్ అని అత్తలేదట. అంటే మరి ఇక్కడ సీసీ కెమెరాస్ అసలు ఎక్కడ ఏం లేవా? అసలు ఏమో మేడం. అసలు కాలేజ్ లోపలికి వెళ్ళావా అమ్మ? అంటే మీ అమ్మాయి ఉన్న రూమ్ దగ్గరికి వెళ్ళావా? అసలు ఏం చేసిందో అన్ని చదివినాం. 2-3 గంటలు ఉన్నాం, కూర్చున్నాం. అన్ని ఏసీ రూమ్లే, ఫ్యాన్లు ఉన్నాయి. ఆ ఫ్యాన్ కూడా ఊరేసుకునేటట్టు అందది. వీళ్ళకు అంత గలీజ్గా కూడా లేదు, అది అంత లేదు, అట్లా లేదు. ఎంత ఫీజు కడుతున్నారు సంవత్సరానికి? 86,000. 86,000 సంవత్సరానికి కడుతున్నారు. వచ్చి నెల కూడా కాలేదు. 86,000 కానీ 3 సార్లు ఎప్పుడన్నా కట్టుకోవచ్చు అన్నారు. నేను 23,000 మొన్ననే కట్టిన. దోబి ఉన్నాయి, హాస్టల్ మెయింటైనింగ్ బిల్స్ అవి ఇలా కాదు. 26,000 ఫస్ట్ జాయిన్ చేసినప్పుడే కట్టిన. మొన్న 23,000 కట్టిపోయి 8 రోజులు అయి నిన్నటికి. అదే 36,000 రాసి పంపించిళ్ళు. మా గడకి ఇవే ఉన్నాయి, మేము వారం అయినాక పంపిస్తాంలే అని చెప్పిన. అంటే మీ బాధ అసలు ఎవరు తీర్చలేరు. అసలు చివరి అంటే అమ్మాయి చనిపోయింది అని మీకు ఎప్పుడు ఫోన్ వచ్చింది? మీరు ఎప్పుడు వచ్చారు ఇక్కడికి? చేరుకునే వరకు బాడీ ఇక్కడ ఉందా మీ అమ్మాయిది? చచ్చిపోయింది అనేది నేను ఎంజీ ముందు దీనాక నా బిడ్డ చచ్చిపోయింది అని చెప్తాను. ఎంజీ ముందు దీనాక చెప్తాను. ఫస్ట్ 11:30కు ఫోన్ చేసిళ్ళు. డైరెక్ట్ ఎంజిఎం హాస్పిటల్కి వెళ్ళారా? రోహిణి కాడ. ఫస్ట్ నాకు ఇప్పుడు నైట్ ఫోన్ చేసింది వార్డెన్ రజని. ఫోన్ చేసి భవాని వాళ్ళ మమ్మీ హలో మేడం, హలో మేడం అన్నది. మేడం అంటే వాళ్ళు ఎవరని అన్న. వైబ్రాండ్ నుండి అన్న. అమ్మో వైబ్రాండ్ నుండి ఇప్పుడు 11:30 అవుతుంది, ఇప్పుడు ఏంది ఫోన్ అంటే నా అమ్మాయి ఉండే. అడిగా భయం వేసింది.
జల్లుమన్న ఏంది మమ్మీ అట్లా కంగారు పడతాను అంట అన్న కొడుకు. అయింది మమ్మీ అంటే అరే వైబ్రాన్ ఉండటరా రజని మేడం ఇట్లా అక్కకు నొప్పి లేచిందటరా రోహిణికి తీసుకువెళ్ళాట అంత పెద్ద హాస్పిటల్కి ఎందుకు తీసుకుపోతారా అని నా కొడుకు చెప్తాను. ఏం కాదు మమ్మీ ఏం టెన్షన్ వాడికి అని వాడు నన్ను ఊకోబెడతాడు. 8th చదువుతాడు. ఏం కాదే మమ్మీ వాళ్ళు చూసుకుంటారు హాస్టల్ అంతా నమ్మకుండా ఎందుకుంటారు అంటాడు కొడుకు. వాడు పోయి నెల కూడా అయితే లేడు. వాడు హాస్టల్లో ఉన్నాడు వాడికి అంత తెలుసుకున్నాడు. నా బిడ్డకి ఇంత తెలియగలది గిట్లా చేసుకునేది కాదు నా బిడ్డ. అసలు అమ్మాయి ఆత్మహత్య చేసుకునే అంత పిరికిది కాదు అంటున్నారు. కాదు ఆమె మనిషి చూసినా అసలు పిరికితనం ఉండదు. ఆమె అందరికి సమాధానం చెప్తుంది. ఆయన సమ ఉంటది అసలు హెల్దీగా ఉంటది. తోటి విద్యార్థులు ఎట్లా ఉండేటోళ్ళు ఏమన్నా ర్యాగింగ్ లాంటిది ఏమైనా జరిగింది అనుకుంటున్నారు? అసలు ఏంటి 10th బ్యాచ్ ఇలా జాయిన్ అయ్యారు. మొత్తం అందరూ మళ్ళీ పాత ఫ్రెండ్సే ఉన్నారు. ఐదుగురు ఒకటే రూము అంతే. ఇక ఫ్రెండ్స్ తో కూడా ఎట్లాంటి గొడవలు లేవు. అసలు ఏం జరిగిందో తెలియదు ఇక మీకు. అప్పుడు ఫోన్ చేసి బాగున్నారు నొప్పి లేదు రోహిణి తీసుకుపోయినాం అన్నారు. అంటే మా అమ్మాయితో మాట్లాడి మేడం అప్పటికే చనిపోయి ఉంటది కానీ మీకు అలా నొప్పి అని చెప్పారేమో మేబీ. ఆమె మా అమ్మాయి ఈయనే చచ్చిపోయింది. వాళ్ళు రోహిణి కానీ అట్లా తీసుకపోతే పోలీసు అయిన పానం ఉన్నదని చెప్తాను. మరి అని వేరే వరకు కొంచెం గుస్సు ఉన్నది అంటాడు. గుస్సు ఎక్కడిది ఏదో మరి మనకు తెలియదు ఇక అన్నారా. ఏంది మేడం మరి 10 నిమిషాలు అయినాక ఫోన్ చేస్తాను అంటే పొద్దుగాలనే రాండి మేడం పొద్దుగాలనే రాండి తొందరగా రాండి అంటుంది. పొద్దుగాలనే అంటుంది. 10 నిమిషాలు అయినాక ఫోన్ చేస్తానని చేయలే. ఇక చేస్తలేదని నాకు టెన్షన్ అవుతుంది. ఫోన్ చేస్తున్నాను ఏం చేస్తుంది. యాజమాన్యం ఎవరైనా ఫోన్ చేసి మాట్లాడే ప్రయత్నం చేశారా మీతో? కలిసారా అక్కడ? ఎవరైనా రాలే. చివరిసారిగా ఎప్పుడు మాట్లాడింది? ఇక్కడ కాలేజ్ ఎట్లా ఉంటది అని చెప్పేది, ఇక్కడ వాతావరణం ఎలా ఉందని చెప్పేది. ఆమెకు బాగా నచ్చిన కాలేజీ హన్మకొండ ఇదే అన్ని చూసినాం. కాలేజ్ లేదు ఇక్కడే ఆమె చావు ఉందని ఆమెకు తెలియదు అసలు. ఇక్కడ నా బిడ్డ బిల్డింగ్ సాగు తీసుకున్నారు. బాబు అమ్మో నేను ఎట్లా చెప్పండి బిడ్డ. అమ్మో మీడియాతో మాట్లాడి పెడతాను అని బిడ్డ. మా మమ్మీ నిమ్మలంగా కూర్చొని నా గురించి చెప్తాను అనుకుంటారా. చివరి మాటలు ఆదివారమే ఫోన్ చేసింది గంతే. ఇక నాకు బాగున్నావు మమ్మీ అంటది. మేము కూడా ఏమి ఎట్లున్నాయని అడుగుతాం గంతే. మంచినే ఉన్నా అంటది గంతే. ఇక కొంచెం వేరే చెప్తుంది. నీకు అందరు సార్లు మరి అర్థమవుతానే అంటే అర్థమవుతానే మమ్మీ అన్నది. నచ్చకుంటే చెప్పు మరి వేరే దాంట్లో అయినా ఇస్తామని చెప్పినాం. లేదు మమ్మీ నేనే కదా నాకు నచ్చితేనే కదా వేసింది అన్నారు. నాకు ఏ కాలేజ్ నచ్చలే నాకు ఫుడ్ పడతలేదు వేరే దాంట్లో నాకు ఫుడ్ నచ్చట్లే ఇలా బాగా నచ్చింది అన్నది. నాకు హెల్త్ కూడా ఇక్కడే నచ్చింది అని చెప్పింది. నాకు ఫుడ్ కూడా ఈయనే మంచిగా ఉన్నది వేరే దాంట్లో ఎక్కడ మంచిగా ఉండలేదు అన్నది. ములుగేనా అమ్మ మీది? ములుగు పక్కన ఏదైనా విలేజా? నపురం 8:30 అన్నపేట. అంత దూరం నుంచి తీసుకొచ్చి ఇటేసారు. అటు భద్రాచలం దగ్గరే, అటు కొత్తగూడెం దగ్గర. మీకు ఇంత వరంగల్ కంటే ఇటు దగ్గర అసలు నిజం చెప్పాలంటే. హైదరాబాద్ నుండి వచ్చి చదువుతారు ఇక్కడ. బాబు అంత పెద్ద కాలేజీలు ఇచ్చి పెట్టుకుని హైదరాబాద్ నుండి వచ్చిన పిల్లలు ఉన్నారు ఇక్కడ. నా బిడ్డదేం దూరం 3 గంటల ప్రయాణం మాది. మేము 1:30 వచ్చినాం. నా బిడ్డను చూసుకోవాలని బాబు నా బిడ్డను అయినా కూడా కొరిమానంతో కూడా చూడలేదమ్మా. నాకు నా బిడ్డని వెళ్ళడంతో లేదు ఇక్కడ తీసుకురా పెళ్ళి మీరు మీడియా వాళ్ళే కదా ఇక్కడ తీసుకురావాలి. నా బిడ్డని ఇక్కడ తీసుకురావాలి. అమ్మో వాడు అందరినీ కొన్నాడు. రూపాయలు పోసి అందరినీ కొన్నాడు. అర్ధ గంటలనే కొన్నాడు. డబ్బులు కొని అంటే డబ్బులు పడేసుకొని ఇస్తే ప్రాణం తిరిగి వస్తుందా? వాడు అందరినీ కొన్నాడు. నా బిడ్డ బాగుంది. సాక్ష్యాలు ఏం చెప్పకుండా మేడం, సాక్ష్యాలు ఏం చెప్పకుండా అందరినీ కొన్నాక సాక్ష్యాలు ఎట్లా చెప్తారు? అందుకే ఎవరు వచ్చి మాట్లాడితే వాళ్ళని కొనేస్తున్నారా? అట్లా అందరూ అమ్ముడు పోరు. నేను చెప్తున్నా ఇప్పుడు పోలీసులు వాళ్ళ మేనేజ్మెంట్ బయటికి రాకపోతే అట్లే కదండి అనుకునేది. ఇంతవరకు కనీసం ఎవరితో మాట్లాడాల? మీ ఎవరితో మాట్లాడాల? పిల్లలతో మాట్లాడడానికి కూడా అవకాశం లేదు. ఎవరైనా పక్కన పిల్లలతో మాట్లాడదామన్నా కూడా ఎవరైనా బయటికి రానియట్లేదు. మళ్ళీ లోపల పోనీయట్లా. మమ్మల్ని కూడా లోపలికి పోనీయట్లే. మేనేజ్మెంట్ అసలు కంటికి గనబడలేదు ఇంతవరకు. రాత్రి 12 ఇంకొక గంట ఎంజింగ్ రాసిలు ఈడ పడతలేరు సీరియస్ మేడం అని రాము సార్ గారు మాట్లాడి సీరియస్ ఉన్నది ఇప్పుడే రాళ్ళంటాడు. రాము అన్న అతను వచ్చాడా మరి మీ దగ్గరికి? వాడే లంచ్ కొడుకు మేను ఆడే వాడు ఉండలేడు. 1:30 చెప్పి ఫోన్ చేసి సీరియస్ అన్నారు. ఎంజింగ్ వేను
ఇక్కడ పట్టరాట ట్రీట్మెంట్ ఇక్కడ లేదాట ఈమెకు ఈ అమ్మాయికి ఎంజీలు ఉన్నదాట అన్నారు. ఏం చేసుకుందాం ట్రీట్మెంట్ అసలు ఏం లేని దానికి అదే నా బిడ్డ టెస్ట్లు రాయాలి కదా. వాళ్ళిద్దరు భార్య భర్తలే వచ్చారు. గిట్లానే గొడవ అవుతాడో మంచిగుండు. తెల్లారినాక వచ్చిన మేము పరకాలి మాది రేగొండ రేగొండ దగ్గర గుండాలపల్లి మాకు తెలిసిన వాళ్ళ మేము చుట్టాలం కాబట్టి వచ్చినాం. ఇంత పాపం అయితే మాకేం తెలియదు. చూస్తున్నారు కదా తల్లి